ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం. శని, రవి, బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఈ వారం పాజిటివ్గా ఉండేటువంటి ఫలితాలు. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది. రావాల్సిన ధనం రావడం, ప్రాపర్టీ మూలంగా ధనం పెరగడము, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే దానికి ధనం సమకూరడము, ఏదైనా ప్రాపర్టీ ఎవరికైనా అమ్మిపించేటప్పుడు మీడియేటింగ్ ద్వారా ధనం రావడం, లాంగ్ జర్నీస్ వెళ్ళడం ద్వారా, లేనట్లయితే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ద్వారా ధనం రావడం, బిజినెస్ల ద్వారా ధనం అభివృద్ధి పెరగడం అనేటువంటిది ఈ వారం ఎక్కువగా ఉంది. అయితే ఈ వారం మీరు ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో ఈ 16, 17 తేదీలు మాత్రం కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా లగ్నంలో శని కంబస్ట్ అవ్వబోతున్నాడు నెక్స్ట్ మీకు. కాబట్టి మీరు రాబోయే 2-3 వారాలు కూడా కొంచెం ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండేటువంటి శుక్రుడు మీకు ధనాభివృద్ధిని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. కాకపోతే ఈ ధనాభివృద్ధి కలిగేటువంటి క్రమంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు ఈ 3వ స్థానాధిపతి, మీ లగ్నానికి పాపి, 3, 10 అధిపతి అయినటువంటి కుజుడు ఆలోచన స్థానంలో ఉండి వక్రించున్నాడు. సహజంగా కర్కాటకం నుంచి వక్రించుకుంటూ ఆయన మిథునంలోకి వచ్చాడు. కాబట్టి తొందరపడి ఆలోచనలు, అందులో ముఖ్యంగా సిబ్లింగ్స్ విషయంలోనో లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకొని ఉద్యోగం వదిలేద్దాం, మారిపోదాం అనేటువంటి తీసుకుంటారు. ఇటువంటి విషయాల్లో తొందరపడకండి దయచేసి. అలాగే ఈ వారం మంచిది ఫైనాన్షియల్ గ్రోత్ ఉందని చెప్పుకున్నాము. అదేవిధంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు IVF, IUI లాంటివి చేయించుకునేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ వారం ప్రధానంగా. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత శ్రమ అనేటువంటిది ఉంటుంది. అయితే అందులో ప్రధానంగా మార్కెటింగ్ రంగాల్లో మార్కెటింగ్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా విష్ణు ఆరాధన, ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అదేవిధంగా మీరు కొన్ని యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ తగ్గాలి అంటే కనుక మీరు చేయవలసినటువంటిది నవగ్రహాలలో కుజ, రవి, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో, ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ 2 తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది. లేదా
ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఇలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని. ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద, ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం, ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్న లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.